వినాయక నవరాత్రులు సందర్భంగా గణపతికి కరెన్సీ నోట్లతో అలంకరణ. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మార్కెట్ సెంటర్లో గణపతి నవరాత్రులు ఉత్సవాలలో భాగంగా తమ బొజ్జ గణపయ్యను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీర్చిదిద్దుతారు. తమ భక్తిని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతమైన మార్కెట్ సెంటర్లో వ్యాపారస్తులు బాలాజీ స్వీట్ హౌస్ యజమాని భక్తుడు ఈరోజు 5,10,000 కరెన్సీ నోట్లుతో గణపతిని అలంకరించారు. వారు మాట్లాడుతారు. 30 ఏండ్ల నుండి గణపతికి పూజలు చేయడం, ఈ కోసం 50 నుండి 105 మందిల వరకు కరెన్సీ నోట్లు సేకరించి వినూతమైన నోట్ల దండలతో కుర్చీ బొజ్జ గణపయ్యకు అలంకరించారు. అలాగే 9 రోజుల నవరాత్రులు పాటు వివిధ రూపాలతో ఈ రకమైన భక్తి పూజలు చేస్తుంటాను అన్నారు. పట్టణలోని భక్తులు గణపతి దర్శించుకుంటారు. 1986 డిసెంబర్ 15 మా షాప్ ఎస్టాబ్లిషన్ చేశాము. 1987 సెప్టెంబర్ మాసంలో వినాయక చతుర్థికి వినాయకుడిని నిలబెట్టడం జరిగింది. గత 39 ఇయర్స్ 39 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం వినాయకుడిని నెలకొల్పి నవరాత్రులు చేస్తూ మాకు తోసిన విధంగా అన్నదానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఈ మందమర్రి పట్టణంలో నేను షాప్ పెట్టి 39 సంవత్సరాలు అవుతుంది. నన్ను ప్రతి కస్టమర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారాన్ని చక్కగా వాళ్ళు చల్లని మనసుతో జీవిస్తారు. ఈ గొప్పతనం నేను చేసే ఈ నవరాత్రి కార్యక్రమం నాది కాదు, నా మందమర్రి ప్రజలది. నా మందమర్రి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయన ఆరోగ్యాలతో సులుతూగాలని ప్రతి సంవత్సరం కోరుకుంటూ ఈ నవరాత్రులు చేసుకుంటున్నాను. హలో గణేష్ మహారాజ్కి. ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో భాగంగా మొక్కలతో అలంకరణ, తమలపాకులతో సేవ, పుష్పాలతో అలంకరణ. ప్రతి నవరాత్రుల్లో ఒక శుక్రవారం వస్తుంది. ఆ శుక్రవారం ఘనంగా స్వామికి రూపాయలతో కరెన్సీ 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 కూడా దొరుకుతాయి. 500తో కూడా అలంకారం చేస్తున్నాను. ఈ సంవత్సరం 1,08,000 రూపాయలు స్వామివారికి అలంకరణ చేయగలిగాను. ఆ మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించాడు ఆ గణపతి దేవుడు. చల్లగా చూడాలి నన్ను, నా కుటుంబం, నా వ్యాపారాన్ని, నా మందమర్రి ప్రజల్ని.